అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి పరిపూర్ణం కావడానికి కొంత సమయం పడుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 90వ కథని చెప్పుకుందాం. కథ పేరు నా కొడుకు గుమాస్తా. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? రమేష్, నరేష్ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి కొడుకుల చదువులు ఒకేసారి పూర్తి అయ్యాయి. తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. విషయం ఏంటంటే, రమేష్ తన కొడుకుని చదువు పూర్తి కాగానే తన కంపెనీలోనే ఒక చిన్న పోస్టులో పెట్టుకున్నాడు. కానీ నరేష్ మాత్రం తన కొడుకుని చిన్న పోస్టులో పెట్టుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాడు. నరేష్ కొడుకుకి తగిన అనుభవం లేక కార్మికులతో, తోటి వారితో ఎలా మాట్లాడాలో తెలియకపోవడంతో వారి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. దాంతో వ్యాపారం చేయడం మానేశారు. రమేష్ వాళ్ళ వ్యాపారం మాత్రం చాలా లాభాలు గడిచింది. కొంతకాలానికి రమేష్, నరేష్ ఒకరినొకరు కలుసుకున్నారు. నరేష్ తన వ్యాపారంలో చాలా నష్టం వచ్చిందని చెప్పి, మరి నీ లాభాలకు కారణం ఏంటి అని అడిగాడు. రమేష్ తన కొడుకుకి తక్కువ స్థాయి నుండి పనిని నేర్పించానని, ఇప్పుడు అతనే అన్ని వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు అని చెప్పాడు. కథలో అనుభవం నేర్పిన పాఠం గురించి తెలుసుకున్నాం. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్ని పనులు తెలుసుకొని అధికారంలోకి వచ్చినవాడు ప్రతిభావంతుడవుతాడు. కానీ అడ్డదారిలో అందలం ఎక్కిన వ్యక్తులు చేసే పనిలో పరిపూర్ణత ఉండదు. సరైన అవగాహన లేక ఏదో ఒక రోజు అధికారం నుండి తొలగాల్సి వస్తుంది. కొంతమంది తెచ్చిపెట్టుకున్న గర్వంతో తమ నాశనాన్ని తామే ఆహ్వానిస్తారు. ఎలాగైతే సీతాకోక చిలుక పురుగు దశ నుండి తయారవుతుందో అదేవిధంగా అన్ని పనులు నేర్చుకొని పరిపూర్ణులుగా మారండి. మామిడి పండు సహజంగా చెట్టు మీద పండిన రుచి మందులు వేసి మగ్గబెడితే ఉండదు. ఒక వ్యక్తి పరిపూర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సత్యాన్ని గమనించండి. ఒక గొప్ప వ్యక్తిని కలిసి ఆమె ఈ స్థితికి రావడానికి ఎన్ని మెట్లు ఎక్కిందో, ఎలాంటి ఒడిదుడుకులు దాటుకుంటూ వచ్చిందో తెలుసుకొని ఒక కథనం రాయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 90వ కథ సమాప్తం.